ప్రభునందు ప్రియమైన దేవుని సంఘానికి శుభములు తెలియపరుస్తూ ప్రార్థన ద్వారా ఉదయకాలపు ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపయో కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టినైనా మీకు స్తుతి స్తోత్రము. ఈ ఉదయకాలమందు మీ పాదముల చెంత చేరి మీ నామమును స్తుతించుటకును, మిమ్మల్ని ఘనపరిచి మహిమపరచుటకు, ప్రార్థించుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు తండ్రి మీరు మాకు ఇవ్వబడిన ఈ నూతనమైన పునరుద్ధాన ఆరాధనా దినమును బట్టి తండ్రి స్తోత్రం. గడిచిన రాత్రి, గడిచిన పగలు, గతించిన దినములు, కాలము, సంవత్సరములన్నీ మీ సంరక్షణలో నిబిడలమైన మమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ పోషిస్తూ మీ జీవమునిచ్చి జీవింపచేస్తున్నావు తండ్రి. మీకే స్తుతి స్తోత్రం. తండ్రి నాయన, మీ యొక్క అనాది సంకల్పంలో మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నశించుచున్న మానవాళి కొరకై భూమి మీద సంఘమును ఏర్పరచిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కుమారుని యొక్క రక్త ప్రోక్షణ ద్వారా వెల చెల్లించు కనబడిన సంఘము, క్రీస్తు సంఘము దినదినము సంఖ్యలో, నాణ్యతలో, ఆత్మీయతలో బలపరచబడుతూ ఆధ్యాత్మికంగా మానవాళిని నడిపింపబడుటకు మీ కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. స్థలంలో క్రీస్తు ప్రభు వారి యొక్క స్వరక్తమిచ్చి వెల చెల్లించి కనబడిన సంఘము, క్రీస్తు సంఘమును ఇక్కడ మీరు ఏర్పరిచిన విధానాన్ని బట్టి తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సంఘము వాక్యానుసారమైనటువంటి క్రమాన్ని అనుసరిస్తూ పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన రీతిగా తండ్రి క్రీస్తు ప్రభు వారి ద్వారా మిమ్మల్ని మహిమపరచుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. లేఖనాధారమైన ఆరాధన ద్వారా అనేకులు సత్యములోనికి నడిపింపబడేలాగున, వాక్యం ద్వారా పురికొల్పబడేలాగున మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకై సిద్ధపాటు కలిగి సంఘములోనికి సమకూర్చిన నీ బిడలైన వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ బిడల పక్షాన్ని మీరుండి మీ ఉచితమైన ప్రేమను సమృద్ధిగా కనబరచమని ప్రార్థిస్తున్నాను. దయగలిగిన ఆయన, ఈ ఉదయకాలపు ఆరాధనలో ఆత్మీయ గీతాలను, కీర్తనలను ఆలాపిస్తుండగా మీరిచ్చిన స్వరము ద్వారా తండ్రి మిమ్మల్ని మహిమపరచుటకు మీ కృప చూపించండి. పరిశుద్ధ గ్రంథములోని లేఖనాలు చదువుట ద్వారా, వాక్య బోధ ద్వారా పరలోక సంబంధమైన మీ జ్ఞానమును విడుదలమైన మేము సంఘము ద్వారా బోధింపబడిలాగున, గ్రహించబడిలాగున మీ కృపచేత నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకునే కొరకై ఆజ్ఞాపింపబడిన రీతిగా ప్రభురాత్రి భోజనములో పాలు పంపులు పొందుటకు మీ కృప చూపించండి. వర్ధిలిన కొలది క్రీస్తు రాజ్య సువార్త వ్యాప్తి కొరకైనటువంటి ఉపకార ద్రవ్యమును, కానుకలను ప్రోగు చేయుటకు మీ కృప చూపించండి. తండ్రి నాయన, ఈ ఉదయకాలపు ఆరాధన ఈ చిత్త ప్రకారం జరిగించండి. మీ బిడ్డలమైన మేము మీ మాటలు మాట్లాడబోతుండగా, బోధించబోతుండగా మాకు కావలసిన పరిశుద్ధాత్మ నింపుదలతో కూడిన జ్ఞానమును, సమయస్ఫూర్తిని, సందర్భమును బట్టి ఈ మాటలు బోధించడానికి మీ కృప చూపించండి.
అనేకులు సత్యాన్ని గ్రహించి సత్య మార్గంలో నడిపింపబడుటకు మీ కృప చూపించండి. ఈ వాక్యము ద్వారా అనేకులను సంఘములోనికి చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘముగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. రావాల్సిన బిడ్డలను సకాలంలో నడిపించండి. ఈ పరిశుద్ధాత్మ సంచకరువుగా ఈ ప్రాంతమంతటిని, ప్రాంగణం అంతటిని మీ ఆధీనములో ఉంచండి. దుష్టునికి ఏ విధమైన ప్రవేశం లేకుండా దుష్టుని కార్యాలు లయపరచండి. ఆరాధన ఆరంభం నుంచి ముగింపు వరకు మీ చిత్త ప్రకారము, మీ అధ్యక్షతన, మీ ప్రసన్నతతో, మీ పరిశుద్ధతతో జరిగించమని ప్రార్థిస్తూ ఈ మనవులు యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. నాకు కూడా ఒక ఆత్మీయ గీతాల పుస్తకంలో నుండి 29వ గీతం. ఆత్మీయ గీతాల పుస్తకంలో నుండి 29వ గీతం. ఆత్మీయ గీతాల పుస్తకంలో నుండి 29వ గీతం. దేవుని స్తుతించుడే ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడే. దేవుని స్తుతించుడే ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడే. ఆయన పరిశుద్ధ
దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన చేసిన మేలను బట్టి ఆయన చేసిన మేలను బట్టి ಎಲ್ಲ ప్రజలు చేరి ಎಲ್ಲ ప్రజలు చేరి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. నూట ఎనిమిదవ గీతం. మెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీవానిగానే ఇలలో జీవించనా. ఇలలో జీవించనా. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీవానిగానే ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన ప్రభువా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించిన ప్రభువా. నిన్ను విడువను ఎడబాయను. నిన్ను విడువను ఎడబాయను నేను నా ప్రభు యేసు. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీవానిగానే ఇలలో జీవించనా. నా బలహీనతయందు నా శిలువ
ఇళ్ళలో జీవించనా.
చాలునా కపట మనసును లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా ఏడాది కోడెలనా వేలాది పొటేలనా ఏడాది కోడెలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ప్రభువా ప్రభువా నీ పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. ప్రభువా ప్రభువా నీ పిలుచు ప్రతివారు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుటయే ప్రభుని ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుటయే ప్రభుని ఆజ్ఞ. ప్రేమ లేని వారు ప్రభుని చూడలేరు. ప్రేమ లేని వారు ప్రభుని చూడలేరు. హృదయ శుద్ధి కలవారి దేవుని చూచెదరు. హృదయ శుద్ధి కలవారి దేవుని చూచెదరు. ప్రభువా ప్రభువా నీ పిలుచు ప్రతివారు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. నీ కంటిలో పెద్ద దూలముండగా ఎదుటివాని నలుసులో తీయజూతువా. నీ కంటిలో పెద్ద దూలముండగా ఎదుటివాని నలుసులో తీయజూతువా. ఏ కొలతతో నీవు కొలిచెదవో, ఏ కొలతతో నీవు కొలిచెదవో అదే కొలతతో నీకు కొలువబడును. అదే కొలతతో నీకు కొలువబడును. మోసపోకుమా దేవుడు వెక్కిరించబడడు. మోసపోకుమా దేవుడు వెక్కిరించబడడు. ప్రభువా ప్రభువా నీ పిలుచు ప్రతివారు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో ప్రభుని సేవించుమా. నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో ప్రభుని సేవించుమా. సత్యమందు ప్రతిష్ఠింపబడిన వాడవై, సత్యమందు ప్రతిష్ఠింపబడిన వాడవై
ప్రవేశింపనేరరు, పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. కృపావరములు కలిగి ఉన్నను, దయ్యములను వెళ్ళగొట్టుచుండిన. కృపావరములు కలిగి ఉన్నను, దయ్యములను వెళ్ళగొట్టుచుండిన. అద్భుతములు స్వస్థతలు ఎన్ని చేసినా, అద్భుతములు స్వస్థతలు ఎన్ని చేసినా, క్రీస్తు సంఘములో లేకున్నా నీ ప్రయాస వ్యర్థమురా. క్రీస్తు సంఘములో లేకున్నా నీ ప్రయాస వ్యర్థమురా. ప్రభువా ప్రభువా నీ పిలుచు ప్రతివారు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. తండ్రి చిత్త ప్రకారము చేయువారే, తండ్రి చిత్త ప్రకారము చేయువారే, ప్రభు యేసుతో సదా వసించెదరు. ప్రభు యేసుతో సదా వసించెదరు. ప్రభువా ప్రభువా నీ పిలుచు ప్రతివారు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. చూడండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో నుంచి 123వ కీర్తన. నూట 123వ కీర్తన, 124వ కీర్తన రెండింటిని కూడా ఇటు వాక్య భాగంగా చదువుకుందాం. 123. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులను ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా మేము అధిక తిరస్కారము పొందితిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నవి. మమ్ము కరుణింపుము, మమ్మును కరుణింపుము. మనుషులు మన మీదికి లేచినప్పుడు
జలములు మనలను ముంచివేసి ఉండెను. ప్రవాహము తన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటగాండ్ల ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రార్థన చేసుకొని దేవుని వాక్య ధ్యానంలో వెళ్తాము. తారీఖు ఎంత వేళ 14. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఉదయకాలపు ఆరాధన కొరకై సిద్ధపాటులు చేరువన నిబిడమైన మాకందరికీ దయచేసినందుకు స్తుతులు చెల్లిస్తూ దయగలిగిన ఆయన ఈ సమయమందు ఈ జ్ఞానయుక్తమైన లేఖనాలను మేము పరిశీలన చేయబోతుండగా, బోధించబోతుండగా మీ జ్ఞానము నీ బిడ్డలమైన మాకు అందించండి. సమయోచితమైన జ్ఞానమును మేము గ్రహించుకునేలాగున మీ కృప చూపించమని ప్రార్థిస్తూ, చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వారి ఆత్మలను సంతృప్తిపరిచి ఆత్మీయ ఆహారము పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాల ద్వారా వారి హృదయాలను నింపి మీ నామ ఘనత కొరకే వారు వాడబడేలాగా మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ మనం యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘములకు చేరువచ్చిన మనకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఇంకా ఎంతమంది రావాలి మనకు రావాల్సిన రమాదేవి ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఉందా ఊళ్ళో లేదా? ముసలమ్మ బాగాలేదా? మంచిదండి, చాలా సంతోషం. ఎండల యొక్క బాధ నుండి, ఎండ యొక్క తీవ్రత నుండి మనమందరం కూడా తప్పింపబడ్డాము. కాబట్టి దేవునికి మనమందరం కూడా కృతజ్ఞతలు చెల్లించవలసిన వారంగా ఉన్నాము. ఎన్ని ఎండలైనా లెక్క చేయకుండా తిరిగాము, అయినా కానీ ఆయన మనల్ని కాపాడాలి. కాబట్టి ఉదయకాలం మందు మనము ఆరాధనను కూర్చున్న కొన్ని విషయాలను మనము నేర్చుకున్నాం. ఆరాధనను కూర్చున్న కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం.
సంబంధించింది. మొట్టమొదట ఆరాధన అంటే మనం ఆరాధనకు వచ్చాం కదండి. నా కళ్ళు చూస్తే మీరు జవాబు చెప్పడానికి అవకాశం అన్నా ఉంటుంది. మీరు కళ్ళు మూసుకొని లేకపోతే బైబిల్ చూస్తానో లేకపోతే ఇంకా సెల్ చూస్తానో ఉంటే ఎలా అర్థమవుతుంది కాదు. కాబట్టి ఇప్పుడు మీకు ఏంటి బాధ? ఉపాధ్యాయుడి కళ్ళి విద్యార్థులు చూడాలి. దైవజనుడు సేవకుడు వాక్యాన్ని బోధిస్తుంటే అతని వైపు మీ దృష్టి ఉండాల్సిందే. అది ఒక క్రమం. అది నేను చూడలేకపోతున్నాను, ఇక నువ్వు చూడలేకపోతున్నావు అంటే నువ్వు ఏం చూస్తావు ఈ లోకంలో? ఇంకా ఏం చూడాలనుకుంటున్నావు అనేది ఒకటే గ్రహించు. మనము ఆరాధనకు వచ్చాము. ఇప్పుడు ఆరాధనకు వస్తే ఇది మనము ఏ విధమైనటువంటి ఆరాధన చేస్తున్నాము? మనం ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆరాధన. ఆరాధన అంటేనే ఆత్మ సంబంధమైనదని గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి నేను ఆరాధనకి వెళ్ళాను. ఆరాధనకి వెళ్ళి నువ్వు ఏ సంబంధం కలిగి ఉంటున్నావు? పరిశుద్ధాత్మతో నువ్వు సంబంధం కలిగి ఉండే ఆరాధనను నువ్వు కలిగి ఉండాలనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు దయచేసి. ఆరాధన అంటే అది ఆత్మ సంబంధమైనది అనేది మనకు రావాలి, కానీ భౌతిక సంబంధమైనది, శరీర సంబంధమైనది అనేటువంటి ఆలోచన మన హృదయాల్లోకి రాకూడదు. అలాంటిది కానీ వస్తే నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచిన వ్యక్తివి కాదు. ఇంకంతే. దాన్ని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. నీకు విశ్వాసం లేదమ్మా అని ఎవరో చెప్పనవసరం లేదు. నీ ఆత్మలో మార్పు రావాలి మొదట. అప్పుడే నువ్వు ఆరాధనకు వెళితే అది మేలుకరంగా ఉంటుంది. సరే, రెండో విషయానికి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం కనుక చూస్తే 3వ అధ్యాయము 3వ వచనంలో చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక. ఏంటండి ఆస్పాదం చేసుకోవడం అంటే? ఏం చెబుతారు? చెప్పబడు రాదు అంటావా? నేర్చుకోవాలి అనే ఆశ ఉండాలి. పొద్దున్నే పనికి వెళ్దామనే ఆశ ఎలా ఉంటుందో వాక్యం నేర్చుకోవాలనే ఆశ కూడా అలానే ఉండాలి. పొద్దున్న లేగవలే పాశముఖం టీ తాగుదామని ఆశ ఉంటుందే, అలాగ వాక్యం నేర్చుకోవాలని ఆశ ఉండాలి. పొద్దున్నే పొట్ల కడకపోయి కూర్చొని తిందామని ఆశ ఉంటుంది, టిఫిన్ ఇడ్లీ, అలాంటి ఆశ ఉండాలి. పొద్దున లేచి పొయ్యి దగ్గరికి వెళ్ళి ముడుచుకొని వండుకొని తిందామనే ఆశ ఉంటుంది, అలా ఉండాలి. వాక్యం అంటే కూడా అందరికి సంబంధించిన మాటలు చెప్పాను. ఒకళ్ళు పొయ్యి దగ్గరికి వెళ్తారు, ఒకళ్ళు ఇడ్లీ దగ్గరికి వెళ్తారు, ఒకళ్ళు టీ దగ్గరికి వెళ్తారు, ఒకళ్ళు తిండి దగ్గరికి వెళ్తారు. అందరికి కూడా ఈ లక్షణాలు. అందులో నేను కూడా ఉన్నా. నన్ను నేను మినహాయించుకొని ఎప్పుడు చెప్పనండి, గుర్తుపెట్టుకోండి. మమ్మల్నే చెబుతాడు, మమ్మల్ని అంటుంటాడు, ముద్దా కనుక్కోవచ్చు ఏం పోవచ్చు. అలాంటిది ఏముండదు. మొదట మమ్మల్ని కూడా మేము హెచ్చరించుకొని మేము కూడా వాక్యం ద్వారా హెచ్చరిస్తాం. ఇక్కడ మనం కానీ పరిశీలన చేస్తే శరీరమును ఆస్పాదము చేసుకొని అనే మాట ఉంది. శరీరం అంటే ఎవరికి ఉంది? అందరికీ ఉంది. ఇప్పుడు మరి శరీర సంబంధమైన ఆరాధన, ఇది ఆత్మ సంబంధమైన ఆరాధన. అంటే శరీరానికి సంబంధించినటువంటిది ఆరాధన అనేది శరీరానికి సంబంధించినది కాదు. ఇది
నీ ఆత్మతో నువ్వు ఎవరిని ఆరాధించాలి? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇది అందుకనే ఆత్మ సంబంధమైన ఆరాధనలో మనము శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. దేవుని యొక్క ఆత్మ ఎవరిలో ఉంది? దేవుని యొక్క ఆత్మ ఎవరిలో ఉంది? ఏమండి, ఈ దండాలు పెడతానండి, సంవత్సరాల తరబడి చెబుతున్నామండి. నీలో ఉన్న ఆత్మ దేవునిది అని మర్చిపోయావు నువ్వు ఇప్పటికి కూడా. నీలో ఉన్న ఆ ప్రాణము, ఆ ఆత్మ, ఆ జీవము, ఆ మనసు ఎవరిదది? అసలు అది మర్చిపోతే నీవు బ్రతకడమే వేస్ట్. ఆడ సంవత్సరాల తరబడి చెబుతున్నా నాలో ఉన్న ఆత్మ దేవునిదని చెప్పలేని మనసులు, కఠినమైన మనసులు ఉన్నాయి మీలో. ఏంటి బాధ? శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన. ఎవరి యొక్క ఆత్మ వలన? దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. ఎవరు ఆరాధిస్తుంది? ఎవరు ఆరాధిస్తుంది? ఎవరండి ఆరాధిస్తుంది? మనమేనా? ఎవరి ఆత్మతో ఆరాధించాలి ఇప్పుడు? అది ఎక్కడుంది? అది ఎక్కడుంది? అది ఎక్కడుంది? అది గమనించు. నీలో ఉన్న ఆత్మ అది దేవునిది అనే విషయాన్ని నువ్వు బ్రతికున్నంత కాలం నువ్వు మర్చిపోకూడదు. దాన్ని ఆ ఆత్మతోనే దేవుణ్ణి ఆరాధించాలి, అంతే. అంతేకాని నా ఇష్టం వచ్చినట్టు నేను ఆరాధిస్తాను అని అంటే మాత్రం అది ఆయనకు ఆరాధన, అంగీకారము కాదు. ఇంకంతే. నువ్వు ఏమన్నా చెప్పుకో సాకులు లోకంలో, దానికి ఆయన సంబంధం లేదు. అవన్నీ నీకు సంబంధమే, నాకు సంబంధం. శరీరమును ఆస్పాదము చేసుకొనక తర్వాత దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. సున్నతి మనకి ఇప్పుడు సున్నతి ఉందా? ఎందుకని లేదు? ప్రభు వచ్చి దాన్ని తొలగించేస్తాడు.